హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీ సిటీ కోసం అందరూ సహకరించాలన్నారు మంత్రులు. పర్యావరణ పరిరక్షణ, రేపటి తరాల భవిష్యత్ కోసమే ప్రభుత్వం పాలసీలు తెస్తున్నట్లు చెప్పారు. సిటీ పరిధి నుంచి ఓఆర్ఆర్ వెలుపలికి తరలిపోయే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. అటు హిల్ట్ పాలసీని పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు మంత్రులు. రేపటి తరాల భవిష్యత్తు కోసం హిల్ట్ పాలసీని తీసుకొస్తున్నామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. హిల్ట్ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారని అన్నారు. కొత్త పాలసీతో పారిశ్రామిక ప్రాంతం నివాస స్థలాలుగా మారతాయన్నారు. శాసనసభలో హిల్ట్ పాలసీపై చర్చలో మంత్రి మాట్లాడారు. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లో పొల్యూషన్ లేకుండా చేసేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. హిల్ట్ పాలసీని పారదర్శకంగా అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం భూమిని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా 50%, 30% ఎస్ఆర్ఓ రేటుకి ఇచ్చిందని, ఇది ప్రభుత్వ భూములు కావు. ప్రభుత్వం ఒక పర్పస్ ద్వారా వారికి అమ్మింది. అమ్మిన తర్వాత రెవెన్యూ చట్టం ప్రకారం చాలా వారికి కూడా తెలుసు, కానీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, ప్రక్కదారి పట్టించేందుకు చేస్తా ఉన్న ప్రయత్నం అధ్యక్ష. పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్ కోసం అందరూ సహకరించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిటీ పరిధిలో నుంచి ఓఆర్ఆర్ వెలుపలికి తరలిపోయే ఇండస్ట్రీస్ కు ప్రోత్సాహం ఇస్తామన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా పరిశ్రమల షిఫ్టింగ్ తప్పనిసరన్నారు మంత్రి ఉత్తమ్. హిల్ట్ పాలసీపై విపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. So we have to protect Hyderabad, we have to improve the environment, and definitely if in this policy, if there's anything that you want to suggest that this policy can be improved in some ways, I am quite sure our Industries Minister Sridhar Babu, his doors are always open and he can relook at it. But రాష్ట్రంలో పొల్యూట్ అయిన ఇండస్ట్రియల్ ఏరియాలను ఎలా నివాస ప్రాంతాలుగా మారుస్తారని ప్రశ్నించారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పరిశ్రమలను మూసివేసేలా హిల్ట్ పాలసీ ఉందన్నారు. హిల్ట్ పాలసీకి సంబంధించి సబ్ కమిటీ నిర్ణయాలు ఎందుకు బయట పెట్టలేదన్నారు. పరిశ్రమల తరలింపులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తున్నారా అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. హిల్ట్ పాలసీకి సబ్ కమిటీ చేశామని చెప్పారు. మరి సబ్ కమిటీ ఏం స్టడీ చేసింది, దాని ఫైండింగ్స్ ఏమున్నాయి? మరి ఎప్పుడైనా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టారు అధ్యక్ష? మరి పబ్లిక్ డొమైన్లో ఎందుకోసం అని చెప్పి మీ సబ్ కమిటీ ఇచ్చినటువంటి మీ మంత్రి మండలి సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఏ ఫైండింగ్ కానీ ఈ రోజు వరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. దాని గురించి ఏం స్టడీ జరిగిందో కూడా, మరి ఎవరెవరు అధికారులు పార్టిసిపేట్ చేశారో కూడా మరి ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం కూడా చాలా బాధాకరం. అది హైదరాబాద్ లో పరిశ్రమలతో పొల్యూషన్ పెరిగిపోతుందన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. కెమికల్ వేస్టేజీ నాలాల్లో వదలటంతో మూసి కలుషితం మరింత పెరిగిందని చెప్పారు. సిటీ పరిధిలో ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీలతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయన్నారు అక్బరుద్దీన్. Sir, we are saying that we are going to shift these industries out of Outer Ring Road, ORR. When it was in the ORR, not outside ORR, sir, all this chemicals, ये सारी जितनी भी गंदगी थी, जो भी था उनका, sir, it used to go in Musi. సిటీ నుంచి పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించడంతో హైదరాబాద్ ను కాంక్రీట్ జంగల్ కాకుండా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. కాలుష్య రహిత హైదరాబాదే హిల్ట్ పాలసీ అంతిమ లక్ష్యమన్నారు మంత్రులు. 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ప్రజా సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రులు. యువతకు స్కిల్ డెవలప్మెంట్, రిసోర్స్ పైనే ఫోకస్ పెట్టామన్నారు. యువత భవిష్యత్ను రైజింగ్ పాలసీ నిర్దేశిస్తుందన్నారు. అటు రైజింగ్ పాలసీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పాయి సిపిఐ, మజ్లిస్ పార్టీలు. భారీ లక్ష్యం ముందున్నప్పుడు అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు నేతలు. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రస్తుతం కీలకమైన మలుపు దగ్గర ఉన్నట్లు చెప్పారు. శాసనసభలో తెలంగాణ రైజింగ్ పాలసీపై మాట్లాడారు బట్టి విక్రమార్క. యువతకు స్కిల్స్ పైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. రైజింగ్ పాలసీలో భాగంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం. ఇక్కడ దాదాపు 30,000 ఎకరాల అద్భుతమైన భారత్ ఫ్యూచర్ సిటీ. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం మరియు ఆరోగ్య నగరాన్ని కలిగి ఉంటుంది. అధిక విలువైన బయో ఎకానమీగా పరిగణిస్తాం. ఈ పత్రం యొక్క గుండె 1 కోటి మహిళా కోటీశ్వరుల్ని చొరవ చేసుకొని ముందుకు తీసుకొని పోవటమే మా అందరి లక్ష్యం. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పొల్యూషన్ కంట్రోల్, రీసోర్స్ డెవలప్మెంట్ కోసం కొత్త పాలసీలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టులను విపక్షాలు తప్పుపట్టడం సరికాదన్నారు మంత్రి జూపల్లి.
హైదరాబాద్ నగర వాతావరణ మార్పు కోసం ఇంకా హైదరాబాద్ వృద్ధి కాబోతూ ఉంది కాబట్టి ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేయని ఆలోచనతోటి ముందుకెళ్ళే కార్యక్రమం జరుగుతూ ఉంది. 30% 50% అంటూ ఉన్నారో ఈ ప్రపోజల్ గత ప్రభుత్వంలో పెడితే కూడా ఎవడు ముందుకు రాలే. ఈ రోజున 80 ఫీట్ రోడ్డు అబౌవ్ 80 ఫీట్ బిలో ఉన్న వాటికి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం వీటిని నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. తెలంగాణ రైజింగ్ కు మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ, హాస్పిటల్స్ నిర్మాణం సహా ఫ్లైఓవర్లు కట్టాలన్నారు. స్టేట్లోని బాల కార్మిక వ్యవస్థ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు అక్బరుద్దీన్. Levy a one-time development impact fee on plot owners seeking conversion of alienation of the land. The DIF has been fixed at 30% of sub-registrar office SRO rate for the plot existing on less than 80 feet road and 50 feet of SRO for plots on more than or equal to 80 feet road. This means that 5,050 acre of HILT land. రైజింగ్ పాలసీ రాష్ట్రానికి అవసరమన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. లక్ష్యం ముందున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పంచవర్ష ప్రణాళికతోనే దేశాభివృద్ధికి నాడు నెహ్రూ కృషి చేశారన్నారు. లాంగ్ విజన్ తోనే ప్రాజెక్టులు, ఉక్కు పరిశ్రమలు వచ్చాయన్నారు. ఖచ్చితంగా ఒక లక్ష్యం అయితే ఉండాలి. మీరు ఈ లక్ష్యం లేకపోతే, పంచవర్ష ప్రణాళికలు అనేవి లేకపోతే ఈ దేశం ఈ స్థాయిలో ఉండేదా? ఆనాడు నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు లేకపోతే ఉండేదా? పంచవర్ష ప్రణాళికలు అంటే ఎన్ని? దాదాపు 5 పంచవర్ష ప్రణాళికలు అంటే 25 ఏళ్ళు చేయబట్టే ప్రాజెక్టులు వచ్చినాయి, 25 ఏళ్ళు చేయబట్టే పరిశ్రమలు వచ్చినాయి, ఉక్కు పరిశ్రమలు వచ్చినాయి. అక్బరుద్దీన్ ఎస్ఐఆర్ పై చర్చ సందర్భంగా బీజేపీ, ఎంఐఎం సభ్యుల డైలాగ్ వార్ జరిగింది. అక్బరుద్దీన్ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దీంతో బరాబర్ మాట్లాడతానంటూ ఏలేటికి కౌంటర్ ఇచ్చారు అక్బరుద్దీన్. మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకుని సభలో వ్యక్తిగత దూషణలు చేయటం కరెక్ట్ కాదని ఇరువురికి సూచించారు. फिर इतना इनको इसके ऊपर इतना शौक है तो मैं आज आपके जरिए पूछता हूँ इस सरकार को, फिर ये आदमी, इनका खानदान एमएलए बनने से पहले कितना इनके पास एसेट्स था, आज कितना एसेट है, इसके ऊपर सीबीआई इंक्वायरी करो बोलेंगे ना सर? फिर क्यों सीबीआई की बात करते हैं सर? हर बार सीबीआई ईडी के बात क्यों करते हैं सर? मैं एक बात करता हूँ, अरे ऐसा क्यों बात करते सर? ऐसा क्यों बात करते सर? वन मोर इशू सर. ఆనరబుల్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రజా సర్కార్ చర్యలు చేపట్టింది. పిల్లల భవిష్యత్తును నిర్దేశించేదే రైజింగ్ 2047 అన్నారు మంత్రులు. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు మంత్రులు. ల్యాండ్ సర్వే విభాగం మరింత బలోపేతం చేస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎండాకాలంలో గ్రామాల్లో మంచినీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మెయిన్ విలన్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించేలా రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థను ఒక్కో మెట్టు పేరుస్తూ గ్రామస్థాయి వరకు బలోపేతం చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. నాంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ 2026 డైరీని ఆవిష్కరించారు మంత్రి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ దేశానికే ఆదర్శమని చెప్పారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భూభారతి పోర్టల్లో పొందుపరుస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఈ పోర్టల్ను మార్చి నాటికి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలకు పారదర్శకంగా మరింత మెరుగైన సేవలు అందించేలా పోర్టల్ రూపొందించామన్నారు. వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ఫ్ భూములు అన్ని వివరాలు కనిపించేలా పోర్టల్ సిద్ధం చేశామన్నారు మంత్రి. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. అప్పట్లో కాకా పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు మంత్రి వివేక్. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారన్నారు మంత్రి.
గ్రామాల్లో మంచినీటి వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క. ఎర్రమంచిల్ మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ మంచినీటి సరఫరాపై సమీక్ష చేశారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో అవసరమైన చోట పంపు సెట్లకు రిపేర్లు చేయాలన్నారు. మేడారం మహాజాతరలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి. ఇంకా కొంతమంది ఏంటంటే పదే ఎక్కువ బోర్లను కూడా డిమాండ్ చేస్తారు. బోర్లను కాకుండా మనకు లోకల్ గా మన మిషన్ భగీరథ నీళ్ళని ఎక్కువ వాడేటట్టుగా మన అవేర్నెస్ ఇవ్వాలి. గతంలో కూడా 2-3 సార్లు పెట్టుకోవడం జరిగింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని పలువురు ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందించారు మంత్రి సీతక్క. అసెంబ్లీ లాబీలో సిపిఎం, బీజేపీ, ఎంఐఎం శాసనసభాపక్ష నేతలకు ఇన్విటేషన్ అందించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం బంగారం, తల్లుల కుంకుమ పసుపు అందజేసి ఆహ్వానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులను కలుస్తూ మేడారం మహాజాతరకు రావాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధాన విలన్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎమ్మెల్సీ కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరుల కోసం కట్టిన అమరజ్యోతిలో అవినీతి జరిగిందని కవిత ఆరోపించారని గుర్తు చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో భాగస్వామిగా, గత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. కనీసం కవిత కన్నీళ్లతోని ఇన్ని రోజులుగా మీపై ఆరోపణలు చేస్తుంది. కనీసం ఈ కవిత కన్నీళ్లతో మాట్లాడినటువంటి దానికన్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి నిజాలు చెప్తుందని చెప్పండి. మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. హాస్పిటల్లోని గదులను పరిశీలించారు. రోగుల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచాలని, పేషెంట్స్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు. పేషెంట్స్కు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వరంగల్ కోట భూములను పరిరక్షించాలని సీఎం రేవంత్ కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యార్థులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు బీజేపీ నేతలు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నీటి కష్టాలు తప్పడం లేదన్నారు కమలం నేతలు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ కోట భూములను పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించాలని కోరారు. కోటలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో చరిత్ర ఉన్న వరంగల్ కోటకు చుట్టూ ఉన్న 7 ప్రాకారాలలో ప్రస్తుతం 3 ప్రాకారాలు మాత్రమే మిగిలిన్నాయన్నారు. కొంతమంది స్థానికులు కోట భూములలో అక్రమ కట్టడాలు నిర్మించారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చాలా స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవన్నారు. విద్యార్థులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శిశుమందిర్ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు. కరీంనగర్ శిశుమందిర్ ప్రాంగణంలో డివిజన్ స్థాయి శిశుమందిర్ పాఠశాలల క్రీడా పోటీలను ప్రారంభించారు బండి సంజయ్. ప్రభుత్వ ఆధ్వర్యంలో పాఠశాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. 2000కు పైగా పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదట. ఈ 2 సంవత్సరాల్లో 1500 పాఠశాలలు మూసేసారు. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా టీచర్లు లేరు. టీచర్లు ఉంటే స్కూల్ బిల్డింగ్ లేదు. స్కూల్ బిల్డింగ్ టీచర్లు ఉంటే దాని సౌకర్యాలు లేవు. సౌకర్యాలు టీచర్లు స్కూల్ బిల్డింగ్ కూడా పిల్లలు లేరు. వీళ్ళందరూ ఉంటే స్కావెంజర్ లేరు. ఉపాధ్యాయులన్నీ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. ఇంత మూర్ఖత్వపు పార్టీలు పాలనలు ఇవాళ ఈ రాష్ట్ర అనేక రాష్ట్రాలు సాగుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో 7 ప్రాజెక్టుల్లో 1 పూర్తి చేయలేదని చెప్పారు మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెద్రే శ్రీరామ్. కేసీఆర్ 299 టీఎంసీలకు అగ్రిమెంట్ చేసుకుని తెలంగాణకు తీరని అన్యాయం చేశారన్నారు. విభజన చట్టంలో పాలమూరు, రంగారెడ్డికి నీటి కేటాయింపులు ఎక్కడా జరగలేదని చెప్పారు వెద్రే శ్రీరామ్. 2015లో అగ్రిమెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్యలో జరిగిందో అది 1 ఇయర్కే చేసుకున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది. కరెక్టే, 1 ఇయర్కే చేసుకున్నారు 2015లో. అయితే ఈ మీటింగ్ లో సర్ప్రైజింగ్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ 299 టీఎంసీ నీళ్ళకు ఒప్పుకుంది. కాంగ్రెస్ 2014 ముందు చేయలేదు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే రాష్ట్రం ఫామ్ అయిందే దీని కొరకు. 2014 తర్వాత 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం 2024 వరకు కూడా ఈ 7 ప్రాజెక్టుల్లో ఒకటి కూడా ఫినిష్ చేయలేదు. లక్షల కోట్లు ఖర్చు చేసి ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో, ఎన్ని ప్రాజెక్టులు కట్టారో బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసమే జరిగిందన్నారు. తెలంగాణ వచ్చాక కూడా నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు రామచంద్రారావు. 2 సంవత్సరాలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీటి మీద చర్చ,
10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక పార్టీ నీటి మీద ఇప్పుడు చర్చ. ఈ 2 ప్రభుత్వాలని నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణకు ఎన్ని ఎకరాలు నీళ్లు మీరు సాగు ఇచ్చారు? కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం మాత్రమే ఈ 2 పార్టీలు చేసినాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ విషయంలో ఎప్పుడు చెప్పట్లేదు. గ్రామీణ ఉపాధి పథకానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సవరణ విజయవంతమైతే కాంగ్రెస్ రాజకీయంగా పూర్తిగా సమాధి అవుతుందని విమర్శించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇరుసుమండ బ్లోఅవుట్ ఘటనలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటనపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్లలో మాజీ సీఎం జగన్ రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి నిమ్మల. కృష్ణా నీళ్లను సమర్థవంతంగా వాడుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ పూర్తిగా చంద్రబాబుదేనన్నారు మంత్రులు. ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లో అవుట్ సమస్య పూర్తిగా తీరే వరకు ఇల్లు ఊళ్ళు వదిలిన వారికి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి పరిహారం అందించాలని ఆదేశించారు. బ్లో అవుట్ ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు బాబు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు, ప్రజల రక్షణకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి అనిత సీఎంకు వివరించారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఓఎన్జీసీ సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో త్వరలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు బాబు. ఇరుసుమండ బ్లోఅవుట్లో మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గూడపల్లి పంట కాల్వ నుంచి పైపుల ద్వారా నీటిని మళ్లించి మంటలను అదుపు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బ్లోఅవుట్ ప్రదేశానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక మంటలతో ప్రాణ నష్టం జరగకుండా 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వృధాగా సముద్రంలోకి కలిసే కృష్ణా వాటర్ను సమర్థంగా ఉపయోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతోందన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇప్పుడు వచ్చే నీటి కంటే ఎక్కువ నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రిలీజ్ చేసి సీమకు సాగునీరు అందించే ఛాన్స్ ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల నదీ జలాల పంపిణీపై ప్రెజెంటేషన్ ఇచ్చారు నిమ్మల. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను పోలవరం నుంచి గొల్లపల్లి ప్రాజెక్టుకు తరలించేలా ప్రణాళిక చేస్తున్నట్టు చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పేరైతే రాయలసీమకు అంతా కనిపిస్తుంది కానీ 3 రిజర్వాయర్లకి సంబంధించి 2144 కోట్లతో పరిపాలన ఆమోదం ఆల్రెడీ ఖర్చు చేసింది 494 కోట్ల రూపాయలు. ఆవులపల్లి రిజర్వాయర్ దీనికి అంచనా 482 కోట్ల రూపాయలు, ఖర్చు పెట్టింది 28 కోట్ల రూపాయలు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో చెప్పే ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పూర్తి కాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారని విమర్శించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించారని, సాగునీటి రంగానికి వైసీపీ సర్కారు ఎంత ఖర్చు చేసిందో చెప్పలేని పరిస్థితి ఉందని విమర్శించారు. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి లూటి దోపిడీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే, ఇంతమంది రైతుల ఉసురు పోసుకుంటే, ఎంత దుర్మార్గమైన పాలన చేసి మళ్ళీ అది కూడా ఎవరు ఇప్పుడు రాయలసీమ వాసులు కాదా? మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతుంది. భోగాపురం ఎయిర్పోర్టుకు తామే అనుమతులు తెచ్చామంటూ వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు టీడీపీ నేత పట్టాభిరామ్. 2016లోనే సైట్ క్లియరెన్స్ కు సీఎం చంద్రబాబు అనుమతులు సాధించారన్నారు. భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి హైదరాబాద్ కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు. తిరుమల పరకామణి చోరీ కేసులో పోలీసులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది ఏపీ హైకోర్టు. కేసు దర్యాప్తును స్పీడప్ చేయాలని సిఐడి ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తులో కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపినట్లు సిఐడి సమర్పించిన నివేదికలో స్పష్టంగా ఉందని తెలిపింది. దీంతో ఆ పోలీసులపై కేసులు నమోదు చేయడంతో ఇతర అంశాలపై విచారణకు అంగీకారం తెలిపింది. తదుపరి విచారణపై ఈ నెల 8కి వాయిదా వేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అంతా రెడీ అయింది. బడ్జెట్ సెషన్ జనవరి 31 నుంచి ప్రారంభం కానుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1 సెలవు రోజైన ఆదివారం కానుంది. దీంతో ఆనవాయితీ ప్రకారం 1వ తేదీనే ప్రవేశపెడతారా లేదంటే ఫిబ్రవరి 2వ తేదీకి మారుస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టే తేదీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రెసిడెంట్ ముర్ము ప్రసంగించనున్నారు. రెండో రోజు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చింది. దీంతో ఆనవాయితీ ప్రకారం ఫిబ్రవరి 1నే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుందా లేదంటే రెండో తేదీకి మారుస్తుందా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. దేశ చరిత్రలో ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా అరుదు. గతంలో 1999లో యశ్వంత్ సిన్హా ఆదివారం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న టైంలో 2015లో శనివారం, 2016లో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. కేంద్ర బడ్జెట్ను 2017 నుంచి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఏప్రిల్ 1న కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమయ్యే నాటికే నిధుల కేటాయింపులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతోంది కేంద్రం. తాజా బడ్జెట్ సమావేశాలతో అరుదైన రికార్డు సృష్టించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిగా నిలవనున్నారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చిదంబరం 9 సార్లు ప్రవేశపెట్టారు. అయితే వరుసగా 9 సార్లు ప్రవేశపెట్టిన ఘనత నిర్మలకే దక్కనుంది. సాధారణంగా సెలవు రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీ లేదు. అయినప్పటికీ 2026-27 ఏడాది బడ్జెట్ విషయంలో మోదీ సర్కార్ ఆ రూల్ బ్రేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ తీసుకోనుంది. That's all for now.